హాయ్ ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ యుగంలో డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ వాడుక బాగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్స్ వాడకం వల్ల లాభాలేంటి? క్రెడిట్ కార్డ్ వాడుకలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు మనకు ఏమేం ఛార్జెస్ పడతాయి? వాటి వివరాలన్నీ తెలుసుకుందాం. మరి ముందుగా అవునా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిన కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరి ఇక వివరాల్లోకి వెళ్దామా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ అవసరమైంది. డెబిట్ కార్డు వాడటం కన్నా క్రెడిట్ కార్డు ను ప్రతి చోట వాడేవాళ్లున్నారు. జోబులో డబ్బులు లేకపోయినా అవసరానికి ఆదుకునేందుకు క్రెడిట్ కార్డులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అది వ్యసనంగా మారిపోయింది కొంతమందికి. అయితే కొంతమంది క్రెడిట్ కార్డ్ అన్న మాట వినగానే అమ్మో అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లే అని భావిస్తారు. అయితే క్రెడిట్ కార్డ్ ను జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఉపయోగాలున్నాయి. ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి తెలుసుకుంటే దాని వల్ల చాలా లాభాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? క్రెడిట్ కార్డ్ జేబులో ఉంటే ప్రతి చోట్ల ఈ క్రెడిట్ కార్డ్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక కొంతవరకు జోబులో డబ్బు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో చేతిలో డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డ్ ఆదుకున్నట్లు ఎవ్వరూ ఆదుకోరు. మరోటి, క్రెడిట్ కార్డ్స్ పోయినట్లయితే భయపడాల్సిన పని లేదు. వెంటనే బ్లాక్ చేయొచ్చు. ఒకవేళ మనం బ్లాక్ చేసే లోపే వాళ్ళు ఆ కార్డు ఉపయోగించిన కార్డు లిమిట్ మించి వాళ్ళు వాడలేరు. అదే డెబిట్ కార్డ్ అనుకోండి, అది సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడిందంటే మన అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ ను ప్లానింగ్ ప్రకారం వాడినట్లయితే మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మనకి ఇచ్చిన లిమిట్ లో 40% కంటే ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది అంటారు నిపుణులు. అంతేకాదు, క్రెడిట్ కార్డు బిల్లుల్ని గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో మనం ఏదైనా లోన్ కు అప్లై చేసినప్పుడు క్రెడిట్ స్కోర్ పరిగణలోకి తీసుకొని బ్యాంకర్లు లోన్ శాంక్షన్ చేస్తారు. క్రెడిట్ కార్డులపై ఈ కామర్స్ సైటు డెబిట్ కార్డుల కంటే ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తుంది. క్రెడిట్ కార్డ్ తో రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఆ పాయింట్స్ ని రీడీమ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఫ్లైట్ టికెట్స్ పై డిస్కౌంట్ లభిస్తుంది. మనం ఇంట్లో ఉపయోగించే ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ లాంటి వస్తువులను కొనడానికి బడ్జెట్ లేకపోయినా క్రెడిట్ కార్డ్ తో ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు. నెల నెల డబ్బులు చెల్లించుకోవచ్చు. కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులపై 2 కాంప్లిమెంటరీ సినిమా టికెట్లు కూడా ఇస్తారు. అయితే వీటన్నింటిలోకి ప్రధానమైంది, ముఖ్యమైనది క్రెడిట్ కార్డుల వల్ల చాలా బాగా ఉపయోగపడేది ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మన దగ్గర డబ్బు లేని సమయంలో ఎవరూ ఆదుకోలేనంతగా ఆదుకుంటుంది క్రెడిట్ కార్డ్. మిగిలినవన్నీ సెకండరీ, తప్పనిసరి అయినవి కావు. అయితే క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోనట్లయితే కొందరు అపోహపడినట్లుగా మనం అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మొట్టమొదటిది ఏంటంటే క్రెడిట్ లిమిట్ దాటకుండా ఉండాలి. మనం ఎప్పుడు మన క్రెడిట్ లిమిట్ ఎంత అనేది గుర్తుంచుకొని ప్రవర్తించాలి. లిమిట్ ని మించి వాడినట్లయితే జరిమానా పే చేయాల్సి ఉంటుంది. ఓవర్ లిమిట్ ఫీ పేరుతో బ్యాంకులు ఛార్జెస్ వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డ్ సమర్థవంతంగా వాడటం అంటే అతి తక్కువ వినియోగించడం అని అర్థం. మరో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ కు ఫీజెస్ ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి. గుడ్డిగా తీసుకోకూడదు. జాయినింగ్, యాన్యువల్, లేట్ పేమెంట్, క్యాష్ అడ్వాన్స్, రివార్డ్ రిడీమ్షన్ లాంటి ఫీజులు ఉంటాయి. అయితే వార్షిక ఫీజు బ్యాంకును బట్టి 250 నుంచి 4500 మధ్య ఉంటాయి. జాయినింగ్, వార్షిక ఫీజులు లేని కార్డులను సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. మరోటి, అవసరాలకు మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి తప్ప రివార్డు పాయింట్స్ వస్తాయని వాడకూడదు. అవసరానికి వాడినప్పుడు వచ్చే రివార్డు పాయింట్స్ ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాయి. అవైనా మన అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు అది పే చేసేందుకు మనకు గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. దానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులను బట్టి 30 నుంచి 60 రోజుల మధ్య గడువు ఉంటుంది. మినిమం పేమెంట్ చేస్తే చాలు అనుకోకుండా డ్యూ డేట్ కన్నా ముందే మొత్తం బిల్ చెల్లించడం మంచిది. మరోటి, క్రెడిట్ కార్డ్ పై ఈఎంఐ సదుపాయం ఉంది కనుక ప్రాసెసింగ్ ఫీజు, మిగిలిన ఛార్జెస్ మాట్లాడుకొని మనం ఈఎంఐ తీసుకు
తీసుకుంటే క్రెడిట్ లిమిట్ లో అంత అమౌంట్ బ్లాక్ అవుతుంది అన్న విషయం మర్చిపోకుండా ఉండాలి. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్ లాంటివి తెలివిగా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా కార్డ్స్ మనల్ని బుట్టలు వేసుకునే ఆఫర్స్ ప్రకటిస్తాయి, కానీ తాత్కాలిక ఆఫర్స్ చూసుకోకుండా దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో పెట్టుకుని మనం వేటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామో వాటి ఆఫర్లను ఇచ్చే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు అతి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి క్రెడిట్ స్కోర్ పొందటం. అంటే గతంలో మనం ఏమైనా లోన్లు తీసుకుని సకాలంలో పే చేయకపోయినట్లయితే క్రెడిట్ స్కోర్ లో రిమార్క్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మళ్ళీ లోన్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ రావడం కష్టం. సో మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాటిని వాడుకుంటూ సకాలంలో చెల్లిస్తూ ఉన్నట్లయితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ స్కోర్ బాగున్నట్లయితే భవిష్యత్తులో బ్యాంకులు మనకు లోన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంటాయి కూడా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాడకంలో మనం చెల్లించాల్సిన ఛార్జీల గురించి తెలుసుకుందాం. మొదటిది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. క్రెడిట్ కార్డు ఉచితంగా ఇస్తున్నారంటే ఛార్జీలు లేకుండా ఇస్తున్నారని కాదు. జాయినింగ్ ఫీజుతో పాటు వార్షిక ఫీజులు ఉంటాయి. అయితే అవి మన కార్డు వాడకాన్ని బట్టి మినహాయిస్తారు. బ్యాంకులు సూచించిన దానికన్నా తక్కువ వాడితే ఛార్జీలు భరించాల్సిందే. సాధారణంగా యాన్యువల్ ఫీజులు బ్యాంకులను బట్టి 200 నుంచి 5,000 వరకు ఉంటాయి. మరోటి వడ్డీ. క్రెడిట్ కార్డు బిల్లులో మనం ఎంత చెల్లించాలో సూచిస్తారు. దాంతో పాటు మినిమం అమౌంట్ అని కూడా ఉంటుంది. కొంతమంది మినిమం అమౌంట్ ముందు చెల్లించి తరువాత అసలు చెల్లించచ్చులే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. మినిమం అమౌంట్ చెల్లించినా బిల్లు మొత్తంపై వడ్డీ చెల్లించాల్సిందే. మినిమం అమౌంట్ అనేది మనం డిఫాల్ట్ అవ్వకుండా తీసుకునే రుసుము. బిల్లు పైన 3 నుంచి 4% వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. అంటే సంవత్సరానికి 36 నుంచి 48% వడ్డీ అన్నమాట. మరోటి జిఎస్టి. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని జిఎస్టి పరిధిలోకి వస్తాయి. గడువులోగా చెల్లించకపోతే బ్యాంకులు లేట్ ఫీ పేరుతో ఛార్జెస్ వసూలు చేస్తాయి. డ్యూ డేట్ తర్వాత చేసే పేమెంట్ల మీద ఈ ఛార్జీలు వర్తిస్తాయి. దీనికి వడ్డీ రేట్ తో సంబంధం లేదు. వడ్డీ రేట్లతో పాటు లేట్ ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరోటి ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జెస్. మనకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కన్నా ఎక్కువ వాడామంటే ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఈ ఛార్జీలు మన అవుట్ స్టాండింగ్ అకౌంట్ ని బట్టి ఉంటాయి. ఇంకోటి పెట్రోల్ పై ఛార్జీలు. క్రెడిట్ కార్డ్ తో రైల్ టికెట్స్, పెట్రోల్ కొంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకులు ఈ ఛార్జీలను తిరిగి ఇచ్చేస్తాయి. మరోటి ఏటీఎం విత్డ్రా ఛార్జెస్. క్రెడిట్ కార్డ్ తో ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంతవరకు డ్రా చేసుకోవడం అనేది మన క్రెడిట్ లిమిట్ పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనం ఏటీఎం లో అమౌంట్ డ్రా చేసాము అంటే మనం డ్రా చేసిన క్యాష్ పై బ్యాంకులు 2.5% వరకు ఛార్జెస్ వసూలు చేస్తాయి. అంతేకాకుండా మనం డ్రా చేసిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి 36 నుంచి 48% వరకు ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇంకా అనేక ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది. వార్షిక ఫీజులు, ఫైనాన్స్ ఛార్జెస్, లేట్ ఫీ అని రకరకాలుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల లాభ నష్టాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానిపైన అవగాహన ఏర్పరచుకుని క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మంచిది. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి క్రెడిట్ కార్డ్ తో సమస్యలేమీ ఉండవు. అసలు ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వాళ్లకు క్రెడిట్ కార్డ్ తో పని ఉండదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.